ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి మియామోర్ యొక్క పాస్ట్‌ని చూపిస్తారు. ఇంక అప్పుడే చైల్డ్ మియామోర్ గాడు తన రూమ్ దగ్గర నుంచి బయట విండో నుంచి కింద పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉండంగానే అప్పుడే మన ఒరిజినల్ మియామోర్ అక్కడికి వెళ్ళి "నువ్వెందుకు వెళ్లి ఆడుకోలేదనడంతో ఇంకా అప్పుడే ఆ చిన్న పిల్లోడు కూడా లేదు వాళ్ళంతా కూడా నాకుండే పీటీ డ్రెస్‌ని అయితే చెడగొట్టారు. దాన్ని గార్బేజ్‌లో పారేశారు. అసలెందుకని నేనంటే వాళ్ళకిష్టం లేదో నాకు కూడా తెలీదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా నన్ను హేట్ చేస్తున్నారు అనడంతో ఇంకా ఆ మాటలింటనే మన మియామోర్ కూడా అవును నువ్వు చెప్తున్నది కూడా కరెక్టే. నార్మల్ పిల్లోళ్ళే కాదు ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ అయినా సరే నన్ను పట్టించుకోరు. ఎస్పెషల్లీ ఏదైనా ఈవెంట్ జరిగినా సరే అందరూ ఒకవైపు వెళ్ళిపోతారు. నన్ను ఒకవైపు వేస్తారు. ఇట్లాంటి సమయంలోనే నాకు ఎన్నోసార్లు బాధ కలిగించింది అనడంతో ఇంక అప్పుడే చైల్డ్ మియామోర్ కూడా ఇన్ని బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను. నేనేమన్నా సూసైడ్ చేసుకుందునా అంటాడు. ఇంకా ఆ మాటలైన మన అడల్ట్ మియామోర్ గాడు లేదు అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఇప్పుడు నీకు కాలం నచ్చినట్లు లేదు. కానీ ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నా. ఫ్యూచర్‌లో నీకు నచ్చిండే మంచి ఫ్రెండ్స్ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళు నీకు నార్మల్ ఫ్రెండ్స్‌తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్‌గా కూడా మారుతారు. అండ్ వీళ్ళందరితో పాటు నిన్నుగా ఇష్టపడే ఒక అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో నీ యొక్క ఫేట్ అనేది మారబోతుంది. నువ్వు జస్ట్ నీ ఫేట్‌ని నమ్మి దయచేసి ముందుకు వెళ్ళని చెప్పి మన అడల్ట్ మియామోరా చైల్డ్‌హుడ్ మియామోరాకైతే సజెషన్ ఇస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి నిద్రలో నుంచి లేచిన మన మియామోరా ఒక్కసారిగా బాధపడుకుంటా నేను అర్జెంట్‌గా హోరీ పాపని చూడాలనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి సెంగుకుని చూపిస్తూ ఒక అమ్మాయి వాయిస్ ఓవర్తో ఈ అబ్బాయి ఎంతో పిరికివాడు అండ్ తనకి ఎంత పిరికితనం ఉందంటే తన ఫ్రెండ్స్ని కూడా సరిగ్గా కమెంట్ చేయలేడు. అండ్ తను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే తనకి ఇప్పటికీ ఎటువంటి టాలెంట్స్ లేవు. కానీ తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా తన యొక్క ప్రేమలో పడిపోతారు. ఇంతమంది తనని ప్రేమిస్తున్నా సరే తనకు మాత్రం ఎప్పుడు ఏదో ఒక భయం అనేది తన మనసులో ఉంటుంది. అండ్ తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తాడు. కానీ ఈ అన్ని స్ట్రగుల్స్లో కూడా తన పక్కన నన్ను ఉండించినందుకు థ్యాంక్ యూ దేవుడా అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదో మన ఆయేషాకి రేమి పాప. ఇంకప్పుడే మన రేమి పాప మీద ఒక చిన్న స్పైడర్ పెడితే తను భయపడినట్లు నటించి వెంటనే మన సింగకు అన్ని స్పైడర్ని తీసేయమంటుంది. మనోడు స్పైడర్ తీసేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. లిటరల్లీ దాన్ని చూస్తే రేమి పాప భయపడుతుంది. ఇంకా అలా మనోడు స్పైడర్ తీసేయడంతో ఇంకొకసారిగా పాప ట్యాంక్ చెప్తుంది. ఇంకా అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూనే నాకు తెలిసిన అబ్బాయి అని నేను ప్రేమించిన అబ్బాయి వీక్ అయిండొచ్చు కానీ తను మాత్రం అందరి కోసం ఎంతో బాగా కష్టపడతాడు. అదే నాకు బాగా నచ్చింది తనలో అనుకుంటానే ఒక్కసారిగా తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఒకరోజు మన రెమీ పాప లాన్లో నడుచుకుంటూ పైకి వెళ్తుండగానే అప్పుడే మన సెంగకు అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మన రెమీ పాప గురించి ఇంకా సాకురా గురించి కొన్ని బోల్డ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. లైక్ వాళ్ళిద్దరూ హాట్గా ఉంటారు అండ్ నువ్వు వాళ్ళతో బాగానే డీల్ చేస్తున్నావు కదా అంటుంటే ఇంకా మన సెంగకు కూడా అదేది పట్టించకుండా నా దృష్టిలో వాళ్ళు కేవలం అమ్మాయిలు మాత్రమే. మీ అట్లాంటి చెడు ఇంటెన్షన్స్ అయితే నాకు అస్సలు లేవని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్స్లో మన సెంగకు గడు క్లాస్ జరుగుతూ ఉంటాయి. లిటరలీ బుక్ చదువునట్లు నటిస్తూ యాక్చువల్గా మనోడు ఇంకొక బుక్ చదువుతుంటాడు. ఇంకా క్లాస్ అయిపోయి నుంచి వెంటనే మన రేమి పాప్ వెళ్ళి తనని అడిగితే ఇంకా మనోడు చదువుతాంటే బుక్స్ వచ్చి మాంగా కాదు యాక్చువల్గా గోతే అని చెప్పి ఒక ఆర్థర్ రాసిన బుక్స్ చదువుతున్నాను నీకు కూడా ఇవంటే ఇష్టమా అని అడిగితే దానికి మన రేమి పాప నాకు అట్లాంటి బుక్స్ అంటే ఇష్టం లేదు ఐ లైక్ ఫెయిరీ టైల్స్ అంటుంది. ఇంకా మనోడు ఓ స్నో వైట్ అట్లాంటివి అంటే దానికి తను కూడా అవునంటుంది. సో ఈ విధంగా తన ఇష్టం తెలుసుకున్న మన సెంగకు గడు తనకైతే ఒక ఫెయిరీ టైల్ బుక్ని అయితే ఇస్తాడు లైక్ చదువుకోమని. ఇంకా అప్పుడే మన రేమి పాప కొంచెం ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటే ఇంకా పక్కనే ఉండే సాకురా కూడా ఇంకొన్ని బుక్స్ ఇచ్చి ఇవి నీకోసం అంటాడు. ఇంకా అలా బుక్స్ తీసుకుని నుంచి మన సాకురా పాప నార్మల్గా ట్యాంక్ చెప్తే మన రేమి పాప మాత్రం మన సెంగకు కనుక అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ విధంగా కొన్నాళ్ళకి మన రేమి పాప బుక్స్ అన్ని చదివేసి మనోనికి రిటర్న్ ఇవ్వడానికి వస్తే అదే రోజు మనోడు తనకి ఇంకొన్ని బుక్స్ ఇస్తాడు. ఇంకా అప్పుడే మన రేమి పాప ఇన్ని బుక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయండంతో ఇంకా మనోడు కూడా మా ఇంటి నిండా నా రూమ్ నిండా బుక్సే ఉన్నాయంటే ఇంకా వెంటనే రేమి పాప నేను చూడొచ్చా అంటుంది. ఇంకా మనోడు కూడా చూపిస్తా అని చెప్పి వెంటనే తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అండ్ లిటరలీ మన సెంగకు గారి రూమ్ నిండా కూడా బుక్స్ని చూసి మన రేమి పాప షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇంత హ్యూజ్ కలెక్షన్ ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటావా అంటే ఇంకా మనోడు కూడా అవును ఎప్పుడు చదువుతూనే ఉంటానంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన రేమి పాప ఒక బుక్ తీసి ఈ బుక్ దేని గురించి అని అడగడంతో ఇంకా మనోడు కూడా ఈ బుక్ గురించి నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. ఒకవేళ ప్రపంచం ఎండ్ అయిపోయే టైంలో నువ్వు ఎవరి పక్కన ఉండాలని కోరుకుంటావు అదే ఈ బుక్ యొక్క మెయిన్ స్పెషాలిటీ అంటే ఇంకా ఆ మాటలను మన రెమీ పాప కూడా ఒకవేళ అలా డిస్ట్రాయ్ అయ్యేటట్లుంటే నేను వెంటనే దగ్గర ఉండే డబ్బులు అంతటితో కూడా నేను వెళ్ళి డెజర్ట్స్ కొనుక్కొని తినేస్తాడంతో ఇంకా ఆ మాటలను మన సింగకు షాక్ అయ్యి వస్తే ప్రపంచం ఎండ్ అవుతున్నప్పుడు నీకు స్వీట్స్ పిచ్ ఉందా అనుకుంటాడు. ఇంకప్పుడే నెక్స్ట్ సీన్ అనేది మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన సింగకు ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మళ్ళీ మన సింగకు గాని ఆట పట్టిస్తూ ఉంటారు రేమి గురించి, సాకురా గురించి. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి రేమి పాప వచ్చి తనకు మళ్ళీ బుక్స్ రిటర్న్ చేస్తుంది. ఇంక అప్పుడే మన సింగకు గడు అదే క్వశ్చన్ ఇంకొకసారి అడిగితే, బట్ ఈసారి రేమి పాప ప్రపంచం ఎండ్ అయ్యే టైంలో ఎవడన్నా డెజర్ట్స్ తింటాడా, నాకంటూ కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయండంతో ఇంకా మన సింగకు గడు కూడా ఓ అట్లయితే నీ ఆలోచన మారింది అనుకుంటాలే అంటాడు. కానీ ఈ గ్యాప్లోనే మన సింగకు గాని ఫ్రెండ్స్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంకప్పుడే మన సింగకు గడు నా ఫ్రెండ్ ఏంటి కోమికా గడు నిన్ను లవ్ చేస్తున్నాడు అనడంతో ఇంకా మాటలిన రేమి పాప కూడా దాన్ని పెద్ద పట్టించుకోకుండా సరే కానీ నేను ఈ రోజు కూడా మీ ఇంటికి రావచ్చు అని అడుగుతుంది. ఇంకా మనోడు ఆ మాటలని రేమి నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఈ స్కూల్లో అందరికంటే ఎంతో స్పెషల్, ఎందుకంటే నువ్వు అందరితో ప్రేమగా మాట్లాడతావు, నాకు నీలో నచ్చేది అదే. సో వేరే వాళ్ళు ఎవరు మనల్ని తప్పుగా అనుకోకూడదు, సో నువ్వు కూడా అలా చేయవని భావిస్తున్నానని చెప్పి మళ్ళీ తనని ఆ రోజు ఈవినింగ్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అండ్ అలా తనకు కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తూ ఉండగానే అప్పుడే మన రేమి పాప మన సింగకు గడు తనని అడిగిన క్వశ్చన్ రిటర్న్లో తనని అడుగుతుంది. అండ్ ఈసారి మన సింగకు గడు ఒకవేళ అలా ప్రపంచం ఎండ్ అయ్యే టైంలో నేను ఎవరితో అన్నా ఉండాలనుకుంటే అది నీతో మాత్రమే, అలా కొద్దిసేపు నీతో గడిపిన తర్వాత ఫైనల్గా మన ఇద్దరం ఒకటేసారి ఈ వరల్డ్తో పాటు డెస్ట్రాయ్ అయిపోతాం, నాకు అదెంతో సంతోషాన్ని ఇస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలైన రేమి పాప సిగ్గుపడి నిజం చెప్పు నువ్వు జోక్గానే అంటున్నావు కదా అంటుంది. కానీ బట్ మనోడు మాత్రం లేదంటాడు. ఇంకా ఒక్కసారిగా పాప ఎంతో ప్రేమగా వెళ్ళి తనని టచ్ చేస్తుందో లేదో మనోడు సిగ్గుతో తన ముఖాన్ని అయితే రెడ్గా మార్చుకుంటాడు. ఇంకా దాన్ని చూసిన రేమి పాప ఎందుకని నువ్వు ఇప్పుడు అంత ఎంబారస్గా ఫీల్ అవుతున్నావు అంటుంది. కానీ బట్ మనోడు మాత్రం పేక్ లేదంటున్నా సరే తన ఫేస్ చూస్తే నా అల్లుడు కూడా కనిపెట్టేస్తాడు వీడు సిగ్గుపడుతున్నాడని. ఇంకా అలా మనకే తెలిసినప్పుడు రేమి పాపకు తెలియదా చెప్పండి, తను కూడా సేమ్ టు సేమ్ డైలాగ్స్ రిపీట్ చేసి నేను కూడా నేను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ టు సింగుకు అని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా అలా వీళ్ళ లవ్ లైఫ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకు మేమోరాని ఇంకా హోరీ పాపని చూపిస్తారు. అండ్ అప్పుడే మన హోరీ పాప మన మేమోర్ యొక్క కాళ్ళకి నెయిల్ పాలిష్ అయితే వేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన పాప ఒక కాలు అయిపోయింది, ఇంకొక కాలు ఇవ్వరా అంటే ఇంకా మనోడు కూడా తడబడుకుంటానే రెండో కాలు ఇస్తాడు. బట్ పొరపాటున మనం అనుకునే ఆత్రం వల్ల ఈసారి హోరీ పాప నెత్తి మీద కాలు పెట్టడంతో ఇంకా ఒక్కసారిగా దాన్ని చూసి హోరీ పాప షాక్ అవుతుంది. ఇంకా వెంటనే మనోడు హెడ్ని పోసేసి సారీ నేను అలా చేయాలనుకోలేదంటే ఇంకా అప్పుడే హోరీ పాప కూడా తన సారీని యాక్సెప్ట్ చేసి నువ్వు వేరే వాళ్ళతో ఎంతో కోపంగా ఉంటావు అండ్ వాళ్ళని కొడతావు కూడా, బట్ నాతో మాత్రం నువ్వు ఎంతో పొలైట్గా బిహేవ్ చేస్తావులే, కానీ ఎందుకని నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అని అడుగుతుంది. ఇంకా మాట్లాడిన మనోడు యాక్చువల్గా ఇదే ఒరిజినల్ నేను అనాయిలతో పొరపాటు మీద అలా చేసేస్తాను, ఒకవేళ వాళ్ళ మాదిరి మిమ్మల్ని కొట్టమంటే చెప్పండి నేను మీకోసం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కొడతా అంటాడు. ఇంకొకసారిగా ఆ మాట్లాడిన హోరీ పాప మన మేమోరగడ తనని కొట్టినట్లు ఊహించుకొని నేను చెప్పిన మాటలు ఈయనకి ఇలా అర్థమయ్యాయా, నిజంగానే ఈయనకి బుర్రలేదని చెప్పి తిట్టుకుంటుంది తన మనసులో. మనిషిని తల్లి అర్థం కాలే. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన ఇష్కావగాడు మేమోరగాని చూసి ఎలా ఉన్నావు మామ అంటే ఇంకప్పుడే మన మేమోరగాడు కూడా ఈ రోజు అయితే బతికే ఉన్నా రేపు ఎలా ఉంటానో తెలియదు అంటాడు. దెబ్బకి ఆ మాటలని ఇష్కావగానికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే కొద్దిసేపటి తర్వాత సెంగకు గడు వచ్చి మేమోరా నీ మ్యాథ్స్ బుక్ ఇస్తావా అంటే ఇంకప్పుడే మనోడు ఇచ్చేకి వెళ్ళినట్లు వెళ్ళి తీసుకో నీదేం చేసినావు పెద్ద పీకేకి ఇంట్లో పెట్టొచ్చినావా దొబ్బేరా చెత్త నా కొడక అని చెప్పి తిడతాడు. దెబ్బకు మన సెంగకు గడు భయపడి ఇష్కావా ఏమైంది మేమోరా ఈరోజు వింతగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇంకా మన ఇష్కావా గడు కూడా ఏమో ఎవడికి తెలుసు అంటాడు. ఇంకా అప్పుడే మన పక్కన ఉండే ఇంకొక ఫ్రెండ్ ఏమైంది మామ నువ్వు అలా ఉన్నావు ఈరోజు అంటే ఇంకప్పుడే మన మేమోరా గడు బాధపడకుండా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి ప్లీజ్ రా నేను అందరితో కూడా ఒకటేలా బిహేవ్ చేసేటట్లు నన్ను మార్చను రా, ప్లీజ్ నన్ను హోరీని కలిపేనరా అని చెప్పి వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన హోరీ పాప అండ్ తన ఫ్రెండ్స్ అండ్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే హోరీ పాప కూడా సరే కానీ నువ్వు అందరిలాగానే నాతో కూడా కొంచెం యాంగ్రీగా ఉండొచ్చు కదా మేమోరా అనడంతో ఇంకప్పుడే మన మేమోరా గడు కూడా ఒకవేళ మీరు అది చూడాలనుకుంటే తప్పకుండా చూపిస్తా అంటాడు. ఇంకా అలా మన ఇష్కావా గడు ఇంకా యూకి పాప ముందరకు వెళ్తే మన హోరీ పాప మేమోరా గడు పక్కనే ఉండే ఫిజిక్స్ క్లాస్లోకి వెళ్తారు. కెమిస్ట్రీ చేయడానికి అయితే అస్సలు కాదు, ఓన్లీ ఫిజిక్స్ క్లాస్లోకి పేపర్లు పెట్టడానికి వెళ్తారు. ఇంకా అలా మనోళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు లేదో అప్పుడే మనోడు ఎలాగైనా సరే హోరీ పాప అడిగిండే కోరిక నెరవేర్చాలని చెప్పి ఒక్కసారిగా మనోడు కోపంగా హోరీ పాపను పట్టుకొని ఒసేయ్ ఇంకొకసారి నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నట్లు బయట ఎవరికైనా చెప్పావనుకో నీ జుట్టు కత్తిరిస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే కొంతమంది అమ్మాయిలు అది చూసి మీ అమ్మోరా డేంజరస్ అని చెప్పి కేకలు వేసుకుంటే అక్కడ నుంచి పారిపోతారు. దెబ్బకు మనోడు కూడా సిగ్గుపడుకుంటా ఇంకా నా వల్ల కాదండి నేను మీతో కోపంగా ఉండలేను అంటాడు. కానీ బట్ లిటరలీ ఇప్పుడు మనోడు చూపించిన విశ్వరూపాన్ని చూసి హోరీ పాప లోపలే వణికిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన యూకి పాపకి ఒక అబ్బాయి అయితే ప్రపోజ్ చేస్తాడు. ఇంకా అదే విషయం ఎత్తగా
వచ్చి మన హోరీ పాపకి ఇంకా మేమోరకు చెప్తారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఒకవేళ నీకు ఆ అబ్బాయి నచ్చడా లేదా అని అడిగితే తను కూడా ఆ అబ్బాయి బాగానే ఉంటాడు కానీ బట్ తనంటే నాకు ఇష్టం లేదు, ఎలాగైనా సరే తనని నేను ప్రేమించట్లేదని చెప్పి తనకు కన్ఫ్యూజ్ చేయాలి, బట్ నాకు తనని చూస్తే నిజం చెప్పబుద్ధి కాదు, సో ఎలాగైనా సరే నేను ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి అబద్ధం చెప్తానంటుంది. ఇంకా దానికి వీళ్ళు కూడా సరే కానీ నీతో పాటు వచ్చే ఆ బకరా ఎవరు అంటే ఇంకప్పుడే మనం మేమోరగాడు ఇషికావా గారికి ఫోన్ చేసి నేను ఆల్రెడీ ఒక బకరాన్ని సెట్ చేసేసాను, వాడు ఈరోజు ఈవినింగ్ వస్తాడులే అంటాడు. ఇంకా ఎవరబ్బా అంటే అక్కడ మన ఇషికావా గాడు ఉంటాడు. దెబ్బకి మన యూకి పాపకు ఫీజులు ఎగిరిపోతాయి. వీడిని ఎందుకు పిలిచేవరా అని చెప్పి మేమోరని తిట్టుకుంటుంది. బట్ మన మేమోర మాత్రం ఏం పర్లేదు, ఇప్పుడు నీకు వీడే కరెక్ట్, ఎవరికి డౌట్ రాదని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. ఇంకా అలా వచ్చేప్పటికి ఆ అబ్బాయి అయితే మన యూకి పాపను కలవడానికి వస్తాడు. లిటరలీ ఆ అబ్బాయిని చూసిన మన మేమోరా హోరీ పాపకు ఫీజులు ఎగిరిపోతాయి. అండ్ మన ఇషికావా గాడికి కూడా అసలు వీడేంట్రా ఇంత అందంగా ఉన్నాడు, నాకంటే అందంగా ఉన్నాడు అని చెప్పి ఒక్కసారిగా తన పేరు అడుగుతాడు. ఇంకా తన పేరు యగాని అనడంతో ఇంకా ఆ పేరు విన్న మన ఇషికావా గాడు వీడి పేరు కూడా నాకంటే ఎంతో అందంగా ఉంది కదరా, ఇప్పుడు నేను చెప్పి ఈ అబద్ధం వీడు నమ్ముతాడో లేదా అనుకుంటూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన యగాని గాడు ఓ యూకి గారు తినేనా మీ బాయ్ ఫ్రెండ్ అనడంతో ఇంకా అప్పుడే మన యూకి పాప కూడా సిగ్గుపడుకుంటా అవును తినే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది. ఇంకా వెంటనే మన యగాని గాడు సరేలే ఈయన నాకంటే అందంగా ఉన్నాడు అండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎప్పుడైతే వాడు వెళ్ళిపోతాడో పరిగెత్తుకుంటే మన హోరీ పాప వచ్చి యూకి పాపను పట్టుకొని వస్తే పిచ్చిదానా వాడు చూసావా ఎంత అందంగా ఉన్నాడో, ఇంకా అంతకంటే నీకు బెస్ట్ క్వాలిటీ ఏముంది, నువ్వు తనకు ఓకే చెప్పేయచ్చు కదా అంటుంది. కానీ బట్ వెంటనే మన యూకి పాప బట్ నాకు అట్లాంటి క్వాలిటీస్ ఉండేవాడు నచ్చడు అనడంతో ఇంకా అప్పుడే మనోళ్ళు కూడా అసలు నీకు తన క్వాలిటీస్ ఏంటో ఎలా తెలుసుకున్నావు అనడంతో ఇంకా అప్పుడే యూకి పాప ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. అండ్ అప్పుడే మన యగాని గాని గురించి వెంటనే వెళ్ళి రెమీ పాపని ఎంక్వైరీ చేయడంతో ఇంకా అప్పుడే రెమీ పాప తన యొక్క ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూకి పాపకు చెప్పేస్తుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లోనే మన యగాని గానికి సైట్ ఉందనే విషయం కూడా తెలిసిపోతుంది మన యూకి పాపకి. అండ్ లిటరలీ మనోనికి ఒక రేంజ్ లో సైట్ ఉంటుంది, స్పెట్స్ కానీ లేకుంటే తన ముందర రోడ్డు ఉందా లేదంటే పిల్లర్ ఉందా అనేది కూడా మనోడు పట్టించుకోడు. ఇంకా అంత రేంజ్ భాష ఫ్లాష్ బ్యాక్ కింద మన యూకి పాప కాదు ఏ అమ్మాయినా సరే మనోనికి ఎస్ చెప్తుందో లేదో మీరే ఊహించుకోండి. ఇంకా కట్టుపడిన ఫ్రెండ్ సిచ్యువేషన్ లో స్కూల్ ఎండ్ అయి నుంచి వెంటనే మన యూకి పాప మన యగాని తాకు వెళ్ళి నన్ను క్షమించు, యాక్చువల్గా నువ్వు నన్ను పొరపాటు మీద లవ్ చేసింటావు, నా పేరు హోరీ కాదు, నేను తన ఫ్రెండ్ యూకిని, తను నాకంటే హైట్గా ఉంటుంది, నాకంటే ఎంతో అందంగా ఉంటుంది, నువ్వు పొరపాటున తనని చూసి నన్ను అనుకున్నావేమో అనడంతో ఇంకా ఆ మాటలను మన యగాని గారు కూడా లేదండి నేను మిమ్మల్ని చూసి ప్రేమించాను, ఇప్పటి నుంచి కాదు ఒకప్పటి నుంచినే నేను మిమ్మల్ని చూసి ప్రేమిస్తున్నాను అండ్ మీరు చెప్తాండే ఆ హోరీ ఎవరో నాకు నిజంగానే తెలియదు అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఇషికావా హోరీ మేమోర్ వస్తారు. ఇంకా అప్పుడే మన యగాని గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తారు. కానీ బట్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మనోడు అందరి పేర్లు తప్పుగా పలుకుతూ లిటరలీ వాళ్ళ వాయిసెస్ కూడా కనిపెట్టలేకపోతాడు. అండ్ ఇక్కడే పెద్ద కారణం ఏంటంటే మన ఇషికావా గారితో ప్రీవియస్ గా తనకి పరిచయం ఉన్నా సరే లిటరలీ తనని గుర్తుపట్టలేకపోగా తను ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేనంత ఒక రేంజ్ లో బ్లైండ్ తో మనోడు బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా దాన్ని చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హోరీ పాప మన మేమోరా గానికి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ కొద్దీ ఈసారి పిలకలు కడుతుంది. అండ్ మనోనికి ఇలా 2 జడలు వేసి కట్టినా సరే అందరు అమ్మాయిలు కూడా మన మేమోరాతో వచ్చి మాట్లాడుతూ ఉంటే లిటరలీ హోరీ పాప కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇషికావా గాడు ప్రాణాలు ఉండాలంటే పారిపోండి అని చెప్పి సైగ ఇవ్వడంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయి నుంచి వెంటనే హోరీ పాప కోపంగా మన మేమోరా గానికి ఒక హెడ్ షాట్ ఇచ్చి మర్యాదగా అన్ని మూసుకొని నాతో పట్టరా అని చెప్పి తన బ్యాగ్ కూడా తీసుకొని తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా తనని ఫాలో చేసుకుంటా తన వెనకలే తనకు సారీ చెప్తూ వెళ్తూ ఉంటాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకలా మన మేమోరా గాడు ఇంకా హోరీ పాప రోడ్లో వెళ్తూ ఉండగా అప్పుడే వీళ్ళకి ఆపోజిట్లో మన మేమోరా యొక్క మిడిల్ స్కూల్ క్లాస్మేట్స్ అంటే టనిహారా ఇంకా ఒక తన ఫ్రెండ్ అయితే వచ్చి మన మేమోరా గాని చూస్తూ బుల్లి చేస్తూ ఉంటారు. లైక్ ఏంట్రా నీ లాంగ్ హెయిర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, నీ చెవులకు కమ్మలేవి, నువ్వెందుకని ఆ అమ్మాయిని బుల్లి చేస్తున్నావు, ఒకవేళ తను నీ గర్ల్ ఫ్రెండా, అయినా నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్ ఎవరు పడతారులే, మరి ఎందుకని ఆ అమ్మాయితో నీ బ్యాగ్ మోపిస్తున్నావు, ఏంటి విషయం అని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా ఆ మాటలైన హోరీ పాప ఒక్కసారిగా కోపం తెచ్చుకొని ఓకే గైస్ మీరు మేమోరాని బుల్లీ చేసిండేది అయిపోతే నేను మీతో మాట్లాడాలని చెప్పి ఒక్కసారిగా వాళ్ళ ముఖాలు పగలగొడుతుంది.
ఇంకలా మన హోరీ పాప ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంక అప్పుడే హోరీ పాప కూడా నేను ఆల్రెడీ పిచ్చ కోపంలో ఉంటే అట్లాంటి టైంలో నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తననే ఇన్సల్ట్ చేస్తారా, అది కూడా నా ముందరే. అందుకని వాళ్ళ ముఖం పగలగొట్టాను. నీకు ఓకేనా మేమోరా అంటే ఇంక మనోడు కూడా ఎంతో సంతోషపడి థ్యాంక్స్ అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టి నెక్స్ట్ సీన్లో మనకు ఒక బేకరీ షాప్ని చూపిస్తారు. అండ్ అక్కడికి వచ్చిన మన షిండో గడు మన టనిహార గారి ఫేస్ చూసి ఏమైంది మామ నీ ముఖం అలా చపాతీ మాత్రం అయింది అనడంతో ఇంకా అప్పుడే మనోడు మేమోరా గురించి తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పడంతో ఇంకా షిండో గాడు కూడా ఓ నువ్వు హోరీ పాపను కలిసావా అంటాడు. ఇంకా ఆ మాటలను మన టనిహార గడు ఏంటి నీకు తన ముందు నుంచినే తెలుసా, ఆయన ఆ అమ్మాయి ఏం మనిషిరా నిజంగా ఒక సైకో ముందు ఉన్నట్లుంది, పిచ్చ కొట్టుడు కొట్టింది నన్ను అని చెప్పి బాధపడతాడు. ఇంకప్పుడే మన షిండో గారు కూడా మీరు మేమోరాకి మిడిల్ స్కూల్లో చూపించిన బుల్లీనెస్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ లేరా, ఆ అమ్మాయి కాబట్టి కొట్టు వదిలేసింది, నేనే మిమ్మల్ని ఒకప్పుడు కొడదాం అనుకున్నా కానీ నా ఫ్రెండ్స్ అయిపోయి మీరు బతికిపోయారంటారు. ఇంకా ఆ మాటలిన టనిహారా కూడా కొంచెం కోప్పడతాడు మియామోరా మీద. అండ్ అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేవి కొన్ని చూపిస్తారు. యాక్చువల్గా మన మియామోరా ఒకప్పటి నుంచి షిండో గానికి మిడిల్ స్కూల్లో ఫ్రెండ్ అయినా సరే మనోడు ఏదైనా దగ్గరికన్నా వెళ్తే అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అండ్ ఆ ప్రాసెస్లోనే మనోడు కొన్ని కుందేళ్ళు ఉండే లొకేషన్ దగ్గరికి వెళ్తే తన ఫ్రెండ్ అయిండే మన టనిహారా గడు వాటిని ఎంతో అందంగా పెంచుకుంటేనే సరే కేవలం మన మియామోరా ఒక్కరోజు వెళ్ళి వాటిని చూశాడనే కోపంతో ఆ రోజు నుంచి వాటికి ఫుడ్ పెట్టడం మానేసి ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. ఇంకప్పుడే మన మేమోరా గడు హోరీ పాప వెళ్తుంటే ఇంకప్పుడే హోరీ పాప మన మేమోరాని బతిమలాడుతూ ప్లీజ్ రా నన్ను ఒక్క దెబ్బ కొట్టురా, ప్లీజ్ రా ఒక్క దెబ్బ కొట్టురా అని చెప్పి అడుక్కుంటూ ఉంటుంది. కానీ బట్ మనోడు మాత్రం అలా చేయకపోవడం ముందరకు వెళ్తే అప్పుడే పానకంలో పుడకలకు మన షిండో గడు వచ్చి లే మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఒక కోరిక కోరుతుంది, ఇట్లాంటి చిన్న చిన్నవన్నా నువ్వు తీర్చుకుంటే నువ్వు బాయ్ ఫ్రెండ్ కింద వేస్ట్ రా, ఒకవేళ మీకు ఇబ్బంది లేకుంటే హోరీ గారు నేను ఆ పని చేస్తున్నా అనడంతో ఇంకప్పుడే హోరీ పాప లేదు లేదు అది నువ్వు చేయకూడదు పక్కా అది మేమోరాని చేయాలి అనడంతో ఇంకా ఆ మాటలనే షిండో గారు ఏదో ఊహించుకొని అరే తను పబ్లిక్గా కిస్ అడుగుతుంటే నీకేం పోయే కాలం రా పెట్టుపోరా అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా మన మేమోరా గారికి కోపం వచ్చి ఒరే పిచ్చ నా కొడక ఆ పిచ్చి చెప్తానే వేరే విషయంలే నీకు కావాలంటే చూపిస్తా అని చెప్పి ఒక్కసారిగా రావే చెత్తం ఉండ నీకు మళ్ళీ నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి బలవంతంగా తనని అక్కడి నుంచి లాక్కొని పోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి షిండో గారు ప్యానిక్ అయినా సరే బట్ మన హోరీ పాప మాత్రం ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మన మేమోరా కానీ తిట్టుకోవచ్చు లైక్ వాడు బూతులు వాడుతున్నాడని, బట్ మన మేమోరా యొక్క యాంగ్రీనెస్ చూడాలని హోరీ పాప కావాలని అలా తిట్టమని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి పైశాచిక ఆనందమో లైక్ ఇంత అబ్సెస్డ్ ప్రేమో నాకు అర్థం కావడం లేదు. లిటరలీ ఒక మగాడు మంచివాడుగా ఉండడం కూడా తప్పేనా ఈ ప్రపంచంలో. లిటరలీ ఫస్ట్ ఎపిసోడ్లో మన మేమోరా గడు ఎంత మంచివాడో అనుకున్నా, దాదాపు 3వ ఎపిసోడ్కి చూస్తే వాడిని యాంగ్రీనెస్తో ఇషికావా గారిని కుక్కను కొట్టినట్లు కొట్టించేటట్లు చేసింది. అండ్ 6వ ఎపిసోడ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యలో లవ్ రిలేషన్షిప్ పెరిగిపోయి చివరికి ఇంటిమేషన్ సీన్ వరకు కూడా వెళ్ళింది. ఇంకా మనోనికి ఏమేమి చూపిస్తుందో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మనం కూడా వెయిట్ చేసి చూడాలి. ఓకే నో బ్యాక్ టు ది స్టోరీ. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మన హోరీ పాప అయితే మన మేమోరా కోసం ఒక షాప్లో డ్రింక్స్ తీసుకొని బయటకు వస్తుందో లేదో అక్కడ టనిహారా గడు ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా మన హోరీ పాపని చూసి అన్నయ్యలు భయపడుతుంటే ఇంకా మన హోరీ పాప కూడా ఇంకొకసారి నాకు మేమోరా కనపడ్డారనుకో నరికేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన పాప ఎప్పుడైతే మేమోరా తాకు వెళ్తుందో అప్పుడే మన మేమోరా తనకు కావాల్సిందే చెంపదెప్ప చెల్లనిస్తాడు. అండ్ మనోడు అలా ఇచ్చేసి సైలెంట్గా తనని తీసుకొని వెళ్ళినా సరే దాన్ని గమనించిండే టనిహారా గడు ఇంకా జోష్వా గడు అరే మనం చూసినది నిజమేనా, మేమోరా ఒక అమ్మాయిని కొట్టారా, దట్టు తన గర్ల్ ఫ్రెండ్ని కొట్టారా, లిటరలీ మిడిల్ స్కూల్లో అమ్మాయితో మాట్లాడాలంటేనే భయపడేవాడు ఇప్పుడేంద్రా ఇలా మారిపోయాడు, మనం మాత్రం ఇంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆనయ్యలు డిసైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన మేమోరా గడు బలవంతంగా హోరీ పాపను లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ బట్ మన హోరీ పాప మాత్రం ఎంతో ఎంజాయ్గా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా మనోడు తనని కొట్టినందుకు సారీ చెప్దాం అనుకుంటాడు కానీ బట్ తను అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా మనోడు షైగా ఫీల్ అయ్యి ఒక్కసారిగా తనని హక్ చేసుకుంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో మన హోరీ పాప మేమోరా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ ఈసారి మన కోస్కి అదే హోరీ వాళ్ళ నాన్న వెంటనే మేమోరాతో మాట్లాడాలని చెప్పి తనని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి టబ్బులో కూర్చిపెట్టి ఓకే నా కూతురుతో నీ లవ్ లైఫ్ ఎలా ఉందని చెప్పి క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఇంకా మనోడు కూడా ఆన్సర్స్ ఇస్తూ బట్ హోరీ తనకి పిచ్చి పట్టినట్లుంది, తనకు కావాలనే నన్ను కోపంగా చూడాలని అండ్ నేను తనని అరవాలన్నట్లు నేను తనని కొట్టాలన్నట్లు బిహేవ్ చేస్తుంది, నాకు అదే అర్థం కావడం లేదంటే ఇంకా మన కోస్కే గారు కూడా బహుశా నీ మనసులో ఎక్కువ భయాలు ఉన్నట్లున్నాయి అండ్ తను ఆ భయాలే పోగొడదామని చెప్పి ట్రై చేస్తుంది అని చెప్పి మనోడు చెప్తాడు. ఇంక అప్పుడే హోరీ పాప అక్కడికి వచ్చి మీ ముచ్చట్లాపితే మీ ఇద్దరు బయటకు వస్తే నేను స్నానం చేయాలంటుంది. అండ్ ఇక్కడే సినిమా కట్టే మళ్ళీ మనకి నెక్స్ట్ రోజు చూపిస్తారు. ఇంకప్పుడే మన ఇషికావా గాడు ఇంకా మేమోరా డ్రింక్స్ తాగుతూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన మన
టైకి మిసోజీ గడు ఒక్కసారిగా మేమోరని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇషికావా గడు వీడికి ఏమైందబ్బా అనుకొని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే మన మేమోర గడు యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి వాడు రాలేదు, వాడికి కూడా హోరీ గారు అంటే కొంచెం లవ్ ఉంది అనడంతో ఇంకా ఆ మాటలని ఇషికావా గడు ఇంకెంతమంది ఉన్నారా హోరీ పాపను లవ్ చేసేవాళ్ళు, ఒకప్పుడు నేనే అనుకున్నా, నాకు కాంపిటీషన్గా నువ్వు వచ్చావు, దాన్ని దోచుకుపోయావు, అండ్ ఇప్పుడు నీకు కాంపిటీషన్గా ఇంకొకడా, అసలు తన అమ్మాయినే లేకుంటే ఏంజిలా, ఇంకెంతమంది వస్తారా కాంపిటీషన్కి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే మనం ఏమరగాడు, సారీ ఇష్కవ గారు నేను నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి వచ్చాను, ఇప్పుడే వస్తానని చెప్పి మనోడు ల్యాబ్లోకి వెళ్తాడు. అండ్ అక్కడ మన టైకీ గడు కూడా ఉంటాడు. ఇంకా అప్పుడే మనోడు తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఇంకా కోపం తెచ్చుకున్న టైకీ గడు, రే నువ్వెందుకు వచ్చావు, నీ మొబైల్ కోసమే కదా, సరే నీ మొబైల్ నెంబర్ చెప్పు నేను రింగ్ ఇస్తా అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడే మనోడికి తెలిసే ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఫోన్ అనేది మేమోర పాకెట్లోనే ఉంటుంది. అండ్ మనోడు బయటికి తీసి సారీ మామ వెనకల జోబులో ఉన్నది మర్చిపోయా అంటాడు. ఇంకా మనోడు కోపంగా చూస్తే ఇంకా వెంటనే మనోడు తన ఫోన్ని కిందికి పడేసి అయ్యయ్యో సారీ పొరపాటు కింద పడేసా అండ్ నేను డిస్టర్బ్ చేసినందుకు కూడా సారీ అనడంతో ఇంకా మన టైకీ గడు కూడా ముందు ఇక్కడ నుంచి నువ్వు దొబ్బేరా సామి నాకు అదే సంతోషం అంటాడు. ఇంకప్పుడే మనం ఏమరగాడు, యాక్చువల్గా నీకు హోరీ అంటే ఇష్టం అని నాకు కూడా తెలుసు, కానీ హోరీ పాపని నువ్వు లవ్ చేయలేవు అని తను కూడా నేను లవ్ చేయలేదు అని తనకుండా ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు అస్సలు రీచ్ కావండంతో ఇంకా ఆ మాటలిన మనోడు నాకు హోరీ గురించి అన్ని విషయాలు తెలుసు, తను ఎంతో నైస్ అమ్మాయి, మంచి వాళ్ళని లవ్ చేస్తుంది, నీ అట్లా నా కొడుకుని కాదు అంటే ఇంకా అప్పుడే మనం ఏమరగాడు, అలాగైతే నీకు ఎగ్జాంపుల్ చూపిస్తారా అని చెప్పి ఒక్కసారిగా బాల్కనీలోకి తనని తీసుకొని వెళ్ళి అటుగా వస్తుండే మన హోరీ పాపని ఒక్కసారిగా తన చేతులతో పట్టుకుని పక్కన రావే చెత్తముండా నా దావ కడ్డం వస్తావు అని చెప్పి తనని పక్కన కిసిరేస్తాడు. ఇంకా చూసిన మన టైకీ గడు షాక్లోకి వెళ్తే ఇంకా అప్పుడే కొద్ది దూరం వెళ్ళించి మనం ఏమరగాడు ఒక్కసారి తన వైపు చూడు తను సిగ్గుపడుతూ ఉంటుంది అంటే ఇంకా మనోడు కూడా తనని చూసి అవునరా తనేంద్ర అలా సిగ్గుపడుతుందని చెప్పి షాక్లోకి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే మనం ఏమరగాడు కూడా నేను చెప్పే కదా మామ తనకి నీకు సెట్ కాదండంతో ఇంకా అలా మన టైకీ గడు కూడా తన లవ్ని స్టాప్ చేసుకొని మేమోరకైతే తన సాక్రిఫైస్ ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మనకి మనం మేమోరని ఇంకా టనిహారని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ ఒక లాకర్లో ఉన్నట్లు మనోడు ఊహించుకుంటూ అండ్ వీళ్ళ చుట్టూ కొన్ని కుందేళ్ళు లైక్ ర్యాబిట్స్ ఉన్నట్లు మనోడు ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన మేమోరగాడు కూల్ మామ నువ్వు అంతగా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అవి నోరులేని జైవాలే, వాటితో ఎవరు ప్రేమగా ఉన్నా సరే అవి వాళ్ళతో కలిసిపోతాయి. అండ్ ఒకప్పుడు నువ్వు నన్ను ఇంతకంటే దారుణంగా చూసావు, నాతో మాట్లాడేవాడివే కాదు అండ్ నేను కూడా పెద్ద పట్టించుకోను అనుకో, కానీ కేవలం నేను వీటి దగ్గరికి వచ్చానని చెప్పి ఆ రోజు నుంచి నువ్వు వీటికి ఫుడ్ పెట్టలేదు, ఆ రోజు నుంచి ఇవి చచ్చిపోతున్నా సరే నువ్వు పట్టించుకోలేదు, అంతగా నీకు నా మీద అంత కోపం ఏముందని చెప్పి తనని అడుగుంటాడు. ఇంకా ఒక్కసారిగా మనోడు ఆ మాటలని ఎంతో బాధపడతాడు. అండ్ కట్టుపడిన ప్రేమ సిచ్యువేషన్లో అప్పుడే మన టనిహార గడు నిద్రలోంచి పైకి లేచి ఏంటి ఇదంతా డ్రీమ్ అనుకొని వెంటనే మేమోర కాల్ చేద్దామని చెప్పి తన నెంబర్ వేరే ఫ్రెండ్స్ తెప్పించుకొని తనకు ఫోన్ చేస్తారు కానీ బట్ మన మేమోర గడు ఫోన్ ఎత్తాడు. ఇంక వెంటనే టనిహార గడు బహుశా వాడు నన్ను కావాలని ఇగ్నోర్ చేస్తున్నాడు అనుకుంటా అండ్ నేను మిడిల్ స్కూల్లో చేసిన దానికి వాడు నాతో నిజంగానే మాట్లాడనుకొని బాధపడతాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మనం మేమోర గాని యొక్క బేకరీని చూపిస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళు షాప్ని క్లోజ్ చేసి మొత్తం అంతా కూడా లోపల పెడుతూ ఉండగానే అప్పుడే మేమోరాని కలవడానికి మన టనిహార గడు అక్కడికి వచ్చి మన మేమోరా వైపు చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే మేమోరా గడు యాక్చువల్గా బేకరీ క్లోజ్ చేసాము, మీరు ఇలాగే ముందుకు వెళ్తే అక్కడ మా షాప్ కంటే పెద్ద బేకరీ ఉంటుంది, అది ఓపెన్లో కూడా ఉంటుంది, మీకు కావాల్సినవి దొరుకుతాయండి అంతో ఇంకా అప్పుడే టనిహార గడు కూడా యాక్చువల్గా నేను నిన్ను కలవడానికి వచ్చా, సారీ మీ షాప్లో నేను కొన్ని కేక్స్ కొనాలనుకొని వచ్చా, సరేలే ఈరోజు మూసేశారు కదా నేను మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వస్తాలే అంటాడు. ఇంకా ఆ మాటలైన మేమోరా గడు కూడా ఓకే సరే అంటాడు కానీ బట్ అప్పుడే మా షాప్లో కేక్స్తో పాటు ఫ్రూట్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది అంటంతో ఇంక అప్పుడే టనిహార గడు సరేలే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ 2 కూడా కొంటాను, బట్ 2 సెట్లు కొంటాను నాకు నా ఫ్రెండ్కి అంటాడు. ఇంకా ఆ మాటలైన మేమోరా కూడా సరే అనడంతో ఇంకా అప్పుడే మన టనిహార ఎందుకని నువ్వు నా ఫోన్ ఎత్తలేదని అడిగితే ఇంకా అప్పుడే మనోడు రీసెంట్గానే నా ఫోన్ పగిలిపోయింది అందుకనే రిపేర్కి ఇచ్చా 2 days తర్వాత వస్తుందంటంతో ఇంకా అప్పుడే టనిహార గడు ఓ అందుకనేనా మేమోరా నా ఫోన్ ఎత్తలేదు, తను నన్నేం ఇగ్నోర్ చేయలేదు, తన ఫోన్ లేకపోవడం వల్లే ఫోన్ ఎత్తలేదు అనుకొని తను మేమోరని ఇంత తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నాను అనుకొని మనోడు బాధపడుకుంటానే అక్కడ నుంచి వెళ్ళిపోతూ యాక్చువల్గా ఒక్కరోజు తను నా ర్యాబిట్స్ దగ్గరికి వచ్చాడని చెప్పి నేను కంప్లీట్గా నా ర్యాబిట్స్ ఫుడ్ పెట్టలేదు, వాటి వల్ల అందులో ఉండే ఎన్నో ర్యాబిట్స్ చనిపోయాయి, నిజంగానే ఇదంతా నా తప్పే, ఆ రోజు నేను వెళ్ళి తనకి ఫ్రెండ్గా ఉండాల్సిండేది అండ్ నా ర్యాబిట్స్ని జాగ్రత్తగా చూసుకొని ఉండాల్సిండేది, నేను ఒక మూర్ఖుడిని చెప్పి ఎలాగైనా మేమోరాకి ఫ్యూచర్లో సారీ చెప్పాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి నెక్స్ట్ సీన్లో మన హోరీ పాప రూమ్ని అయితే
మన మియమోరా ఇంకా హోరీ క్లీన్ చేస్తూ ఉంటారు అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే తన షెల్ఫ్లో ఉండే ఓల్డ్ బుక్స్ అన్ని కూడా తీసేస్తూ ఉండగానే అప్పుడే మియమోరాకి హోరీ యొక్క మిడిల్ స్కూల్ బుక్ అయితే ఒకటి కనపడుతుంది. ఇంకా అప్పుడే హోరీ పాప ఏం పర్లేదులే అదొక వేస్ట్ బుకే కానీ దాన్ని త్రో చేసేసి అందులో కేవలం నా మిడిల్ స్కూల్ ఫొటోస్ ఇంకా కొన్ని మెమరీస్ ఉన్నాయి, అవి పెద్ద ఇంపార్టెంట్ కాదంటే ఇంకా ఆ మాటలైన మియమోరా లేదు హోరీ గారు అలా అనకండి, యాక్చువల్గా మన అందరికీ కూడా మిడిల్ స్కూల్ అనేది బెస్ట్ మెమరీ అండ్ అప్పుడు మనం గడిపే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అవి ఎన్నో మెమరీస్ని ఇస్తాయి, దాన్ని ఇలా మనం పారేయకూడదు, ఒకవేళ మీకు వద్దంటే నేను తీసుకొని వెళ్తాడంతో ఇంకా మనం ఏమో మాట్లాడిన హోరీపాప కూడా వద్దులే నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను నీకోసమైనా సరే అని చెప్పి మాటిస్తుంది. కానీ బట్ తన మనసులో మాత్రం యాక్చువల్గా నాకున్నంత బెస్ట్ పాస్ట్ మెమరీ మీ అమ్మోరకు లేదనుకుంటా, అందుకని తను మిడిల్ స్కూల్ గురించి అంతగా చెప్తున్నాడు. బహుశా తన మిడిల్ స్కూల్ అంతా కూడా తను అందరినీ హేట్ చేసుకుంటానే బతికింటాడు, అందుకనే తను ఇంతలా బాధపడుతున్నాడు అనుకుంటుంది. ఇంకప్పుడే మీ అమ్మగాడు సరే కానీ ఈ ఇయర్లో మీరు ఫొటోస్ ఇట్లాంటి మెమరీస్ ఏంటివి దిగలేదా అనడంతో ఇంకప్పుడే హోరీపాప్ కూడా యాక్చువల్గా ఏప్రిల్లో దిగుదాం అనుకుంటున్నాను, నీతో పాటు కొన్ని ఫొటోస్ తీస్తాలే, నువ్వు కూడా ఎవరితో ఫొటోస్ దిగాలనుకుంటున్నావు అనడంతో ఇంకప్పుడే మీ అమ్మగాడు నేను అందరితో దిగుతాను, ఎక్స్పెషలీగా మన టైకి గంతో దిగుతాను, ఎందుకంటే తన వల్లే నా ఫోన్ దొరికింది అనడంతో ఇంకా ఆ మాటలిన హోరీపాప వాంతో ఎందుకు వాడిని ఇగ్నోర్ చేస్తాడు కదా అంటే ఇంకప్పుడే మేమోరా ఇగ్నోర్ చేసినా సరే ఇప్పుడు నాకు అర్థమైంది నా ఫ్రెండ్స్ని ఎలా నేను ఫ్రెండ్స్గా చేసుకోవాలో నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందని చెప్పి మనోడు ఎంతో సంతోషపడతాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ ఎండింగ్లో నేను అడగాల్సిన ఒకే ఒక్క క్వశ్చన్ని ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అడుగుతున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మన ఇష్క వగాడు ఒక పని చేస్తాడు అండ్ ఆ పని వల్ల తన లవ్ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అండ్ ఆ చేంజింగ్ విషయం మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఇష్క వగాడు ఎవరికి సెట్ అవుతాడో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతున్నట్లు చూపిస్తారు. ఇంకా అప్పుడే హోరీ పాప నేను స్కార్ఫ్స్ తెచ్చుకోవాలి ఈ కోల్డ్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటుండగానే వీళ్ళకి ఎదురుగా టనిహార కనపడతాడు. ఇంకా అప్పుడే టనిహార నార్మల్గా మేమోరాతో మాట్లాడుతుంటే ఇంకా హోరీ పాప కూడా నీ అబ్బా ఎందుకు వచ్చావురా, నా మేమోరాన్ని నా దగ్గర నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా, మీరు ఈసారి బుల్లీ చేస్తే నేను తట్టుకొని చంపేస్తా అది ఇది అంటుంటే వెనకాల మేమోరగాడు తను నా ఫ్రెండ్ అయిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు నా హోరీ పాప మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారంటే ఇంక అప్పుడే టనిహారా మేము ఆల్రెడీ అయిపోయాము కానీ మరీ అంత ఫ్రెండ్లీయర్స్ కాదు అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప ఫ్రెండ్లీయరా అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ వల్ల లేకుంటే ఎట్లాంటి విషయం అసలు ఫ్రెండ్లీయర్కి మీనింగ్ ఏంది అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టనిహరా ఫ్రెండ్లీయర్ కంటే మీనింగ్ లేదు, ఇద్దరు కలిసి ఒకటే చోట ఉండే చోట అండ్ వాళ్ళు బట్టలు కూడా చేంజ్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షిండోగాడు మియమోరగాడు ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళు లిటరలీ వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళ బట్టలు అయితే వేరే వాళ్ళు వేసుకునే వాళ్ళని చెప్తాడు. ఇంకా ఆ మాట్లాడిన హోరీ పాప ఎంతో కోపడుతుంది అండ్ ఈ గ్యాప్లోనే షిండోగాడు అక్కడికి వచ్చి హాయ్ మామా అని చెప్పి మాట్లాడిస్తారో లేదో అప్పుడే మన టనిహార గడు కోప్పడుతాండే హోరీ పాపని చూసి ఇక్కడికి వస్తే నీ మూతి పగులుతుందని చెప్పి వెంటనే మన షిండో గారిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకప్పుడే హోరీ పాప కూడా అరే మియమోరా దిస్ ఈస్ ది లాస్ట్ ఫైనల్ వార్నింగ్, ఇన్నాళ్ళు నీకు ఫాలోయింగ్ గర్ల్స్లోనే ఉందనుకున్నా కానీ బాయ్స్లో కూడా నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, బట్ ఈసారి నుంచి నీ బట్టలు నువ్వు కేవలం నాతోనే షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇస్తే నరికేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇంకప్పుడే మేమోరా కూడా సరే అనడంతో ఇంకప్పుడే హోరీ పాప అదొకటే కాదు ఇప్పటి నుంచి నువ్వు ఏ అబ్బాయి ఇంకా అమ్మాయితో మాట్లాడకూడదు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు సరే అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన మేమోరా గడు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా సారీ మామ ఇంక ఇప్పటి నుంచి నాతో మాట్లాడకండి, నేను నా గర్ల్ ఫ్రెండ్కి ప్రామిస్ ఇచ్చాను అండ్ మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన ఆనాయిలు మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోతారు, ఈడెక్కడ పిచ్చోర్రా అనుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మనకి యూకి పాపని తన సిస్టర్ని చూపిస్తారు అండ్ వాళ్ళు అలా రోడ్స్లో షాపింగ్ చేస్తూ ఉండగానే ఇంకప్పుడే యూకి పాప నీ బట్టలు అండ్ నీ వస్తువులు కొనే దానికోసం నన్ను ఎందుకు పట్టుకొచ్చావే, లిటరల్లీ చెల్లి అనే కారణంతో నాకు టార్చర్ చూపిస్తాను అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన యనాగి గడు వచ్చి మన యూకి పాపని మాట్లాడిస్తాడు అండ్ ఈసారి తన స్పెట్లో చూసిన మన యూకి పాప కూడా కొంచెం బ్లష్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే యూకి సిస్టర్ అక్కడికి వచ్చి ఓ నీకు ఇంత మంచి అందమైన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా, బెస్ట్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అనడంతో ఇంకా అప్పుడే మన యగాని గడు ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా చెప్పేసి యాక్చువల్గా నేను తనకి నార్మల్ ఫ్రెండ్ అంతే అనడంతో ఇంకా మాట్లాడిన తన సిస్టర్ కూడా వెంటనే మన యూకి పాపని తిరుగుతుంది, నీకు అంతకంటే మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడా అని చెప్పి ఇంకా ఆ మాట్లాడిన యూకి పాప నీ సజెషన్స్ ఏం అవసరం లేదు ముందు ఇక్కడ నుంచి పదాం పదా అంటుంది. ఇంకప్పుడే యగాని గారు కూడా సారీ అండి మీతో మాట్లాడినందుకు, యాక్చువల్గా నేను మీతో మాట్లాడానని తెలిస్తే ఇష్కావ గారు ఖచ్చితంగా కోప్పడతారు, దయచేసి సారీ చెప్పానని చెప్పి అడగండి అని చెప్పి మనోడు బాజ పక్క నుంచి వెళ్ళిపోతాడు. కానీ బట్ అప్పుడే మన యూకి పాప ఏం పర్లేదు
నేను ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సరే ఇష్క అవ్వడానికి పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే వాడు నన్ను పట్టించుకోడని చెప్పి మన పాప కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్గా స్కూల్ అంతా కూడా మన ఇష్కవ ఇంకా యూకి పాప డేటింగ్లో ఉన్నారని చెప్పి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడంతో ఇంకా అప్పుడే డైలీ మన ఇష్కవ కోసం కుకీస్ తెచ్చుండే సాకురా పాప ఆ మాటలని ఎంతో బాధపడుతుంది. అండ్ అక్కడికి వెళ్ళి వెంటనే మన యూకి పాపని అడుగుతుంది, కానీ బట్ యూకి పాప లేదని చెప్తుంది. బట్ మన సాకురా పాపకి అలాగే కొన్ని డౌట్స్ ఉండడంతో వెంటనే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసము రేమి పాపను పంపిస్తుంది. అండ్ రేమి పాప కూడా మన యూకి పాపకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఫ్రెండ్ ఏంటి సాకురా పాప లేక ప్రేమలో పడింది అండ్ తన ప్రేమకి మీరే అడ్డుగా ఉన్నారు. ఒకవేళ మీకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఉంటే ఇప్పుడే చెప్పేసేయండి, తను డ్రాప్ అయిపోతుంది. బట్ తను బాధపడితే నేను చూడలేను అనడంతో ఇంకా ఆ మాటలైన యూకి పాప కూడా నాకు ఇష్కావ మీద ఫీలింగ్స్ ఉండేది నిజమే, కానీ ఎప్పుడు కూడా ఇష్కావకి నా మీద అట్లాంటి ఫీలింగ్స్ లేవు. సో ఇష్కావ మనసు అనేది ఖాళీగా ఉంది, మీ ఫ్రెండ్కి అది సొంతం. అండ్ నేను ఎప్పుడు కూడా వాళ్ళ లవ్ లైఫ్కి డిస్టర్బ్ చేయను, ఇంకెప్పుడు కూడా ఇష్కావతో మాట్లాడనని చెప్పి ప్రామిస్ ఇవ్వడంతో ఇంక సంతోషపడి మన రేమి పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి హోరీ పాప ఇష్కావ ఇంకా మేమోర్ అని చూపిస్తారు. అప్పుడే హోరీ పాప లిటరలీ యూకి పాప స్కూల్కి రాక ఇప్పటికి వారం రోజులు అవుతుంది అండ్ తను నా టెస్ట్కి రిప్లై ఇవ్వడం లేదు, కాల్స్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదు, మీకేమన్నా తెలుసా అని చెప్పి మేమోర్ అని ఇంకా మన ఇష్కావని అడుగుతుంది. ఇంకా ఆనాయిలు కూడా సేమ్ ఆన్సర్స్ ఇవ్వడంతో అసలు తనకి ఏమైందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన యూకి పాప ఇంట్లో ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇష్కావని తలుచుకొని. ఇంకప్పుడే తన సిస్టర్ అక్కడికి వచ్చి ఓసే పిచ్చిదానా, ఇప్పటికే నువ్వు వారం రోజులు స్కూల్ బంక్ కొట్టావు, మర్యాదగా అన్నీ మూసుకొని వెళ్ళు, లేదంటే నీ అటెండెన్స్ షార్టేజ్ వస్తుందని చెప్పి తిట్టడంతో ఇంకప్పుడే యూకి పాప నీకేం తెలుసక్క, నీకు ఇట్లాంటి కష్టాలు వస్తే తెలిసేవంటంతో ఇంకప్పుడే తన సిస్టర్ తనని తిట్టి నువ్వు మళ్ళీ నీ చిన్నప్పుడు ఏజ్కి వచ్చేసావా, నీకు తెలుసు కదా నీ చిన్నప్పుడు కూడా ఏదైనా కావాలంటే దాన్ని సాధించేంత వరకు నువ్వు ఏడ్చేదానివి, అలాగే నువ్వు ఎప్పుడైతే నీకు కావాలనుకునేది నీకు దొరికిందో అప్పుడే నువ్వు ఏడుపు మానేసి అంత సంతోషంగా ఉండేదానివి. అండ్ లైఫ్ కూడా అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటుందని అస్సలు అనుకోదు, కొన్నిసార్లు నీకు ఏదైనా కావాలనిపిస్తే దాన్ని మోమాట పడుకోకుండా అడగాలి, ఒకవేళ నీకు అది దొరకదు అని తెలిసినప్పుడు నువ్వు అన్నీ మూసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి, అంతకుమించి మనకు వేరే ఆప్షన్ లైఫ్లో ఉండదు గుర్తుపెట్టుకోవడంతో ఇంకా ఆ మాటలైన మన యూకి పాప కూడా కొంచెం రియలైజ్ అయిపోయి అవును కదా యాక్చువల్గా ఇష్కావ దొరకనంత మాత్రాన తను నాకు ఫ్రెండ్గా అయినా ఉంటారులే అనుకొని ఇంకా వెంటనే తన ఫోన్ ఆన్ చేస్తుంది. అండ్ అప్పుడే మన పాపకి నోటిఫికేషన్స్ అండ్ కాల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగానే అప్పుడే మన ఇష్కావ దగ్గర నుంచి ఒక మెసేజ్ తనని చూసి షాక్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డేనే మన యూకి పాప స్కూల్కి కూడా వస్తుంది. ఇంకా అప్పుడే తనని చూసిన హోరీ పాప లిటరలీ వచ్చేసావా నా బెస్ట్ ఫ్రెండ్, ఇన్నాళ్ళుగా నేను ఫీల్ అయిపోయాను తెలుసా, నేను ఇంకా మీ ఇంటికి కూడా వద్దాం అనుకుంటున్నాను, అయినా ఇన్నాళ్ళు ఎందుకు బంగ్ కొట్టావని చెప్పి అందరూ తనని మాట్లాడిస్తుండగానే అప్పుడే మన ఇష్కావ గడ తన దగ్గరికి వచ్చి యూకి నేను నీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను, టెర్రస్ పైకి రా అని చెప్పి తనని పైకి తీసుకొని వెళ్తాడు. ఇంకప్పుడే మన యూకి పాప కూడా సరే నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు త్వరగా అడిగేస్తే నేను లోపలికి వెళ్తా, యాక్చువల్గా ఈ వింటర్ వల్ల నాకు కొంచెం చలిగా ఉంది, నేను స్కార్ఫ్ కూడా తెచ్చుకోలే అనడంతో ఇంకా అప్పుడే మన ఇష్కావ గడ కూడా సరే కానీ నేను పెట్టిన మెసేజ్ చూసావా లేదా అనడంతో ఇంకప్పుడే యూకి పాప కూడా చూసాలే నీకు సాకురా పాప ప్రపోజ్ చేసిందని మెసేజ్లో ఉంది కదా, నువ్వే మన ఆన్సర్ ఇచ్చావనడంతో ఇంకప్పుడే ఇష్కావ గడ ఫ్లాష్ బ్యాక్ చెప్పి యాక్చువల్గా తను నాకు ప్రపోజ్ చేసింది బట్ నా ఆన్సర్ అనేది తనకు అవసరం లేదంట, ఇంకా అందుకనే నేను కూడా ఆన్సర్ ఇవ్వలేదనడంతో ఇంకా అప్పుడే యూకి పాప ఎందుకని ఆన్సర్ ఇవ్వలేదు, మీ ఇద్దరు కూడా మంచి పేరు అవుతారు కదా, సో తనకి ఎస్ చెప్పేయచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే ఇష్కావ గడు యాక్చువల్గా సాకురా మంచి అమ్మాయి అండ్ నా కోసం ప్రతిరోజు కుకీస్ కూడా తెస్తుంది, బట్ తనకి నాకు సెట్ అవ్వదు, అందుకని నేను తనకి నో చెప్పాలనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన యూకి పాప ఒరే పిచ్చోడా, ఒకవేళ నీకు అమ్మాయి వద్దనుకుంటే ఇంకా నీ కోసం ఇట్లాంటి చలికాలంలో ఎవరు వస్తారనడంతో ఇంకా ఆ మాట్లాడిన ఇష్కావగడు ఏమో ఈ చలిని ఇష్టపడే ఒక అందమైన స్నో అమ్మాయి ఏంటి నీ అట్లాంటి పొట్టిదేంటి యూకి పాప వస్తే చాలు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన యూకి పాప కూడా కొంచెం సంబరపడిపోతూ బట్ ఇప్పుడు కానీ నువ్వు సాకురా పాపకి నో చెప్పావనుకో తను నీకోసం కుకీస్ తేదు కదా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా యాక్చువల్గా తను కుకీస్ తేకున్నా పర్లేదు అండ్ ఒకరోజు నువ్వు నాకు కుకీస్ కూడా పెట్టావు కదా అదే ప్యాన్ కేక్స్, ఈసారి కూడా అట్లాంటివి చేసిస్తావా అంటే ఇంకా అప్పుడే యూకి పాప సిగ్గుపడుకుంటా నీకు ఈసారి వాటికంటే మంచిగా చేసిస్తాను ప్రామిస్ అంటుంది. ఇంకా అప్పుడే మనోడు కూడా
సరే ఇంకా నేను ఫైనల్గా నీకు ఒకే ఒక విషయం చెప్తాను. నాకు ఈ స్నో అంటేనే ఎంతో ఇష్టం, సాకురాలు పూసే చెర్రీ బ్లాసమ్స్ కంటే అనడంతో ఇంకా ఆ మాటలోనే యూకీ పాప్ కూడా బట్ ఈ స్నో అనేది కొన్నాళ్ళే ఉంటుంది కదా అండ్ స్నో ఎవాపరేట్ అయిపోయి నుంచి చివరికి నీకు మిగిలేది ఆ సాకురా చెర్రీ బ్లాసమ్స్ అనడంతో ఇంకప్పుడే మన ఇష్కావ్ గడు ఓసే నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇంకోసారి చెప్పదలుచుకోలేదు, స్నో ఎన్నాళ్ళు ఉంటుందో నాకు స్నోనే కావాలి అండ్ స్నో వెళ్ళిపోయినా సరే నాకు ఎప్పటికీ సాకురా చెర్రీ బ్లాసమ్స్ అవసరం లేదు, నేను స్నో కోసం మిగిలిన నెలలన్నీ కూడా వెయిట్ చేస్తాను, నీకేమైనా ఇబ్బంది అనడంతో ఇంకా ఆ మాటలైనా మన పాపకి ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి, ఒక్కసారిగా ఎంతో సంతోషపడుతుంది. ఇంకా అలా వీళ్ళ లవ్ లైఫ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మనకి సెంగకు గాని ఇంకా రేమి పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే సెంగకు గాడు సాకురా పాప ప్రేమలో పడిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన రేమి కూడా ఓ అలాగైతే తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అండ్ నేను కూడా తనకు డిస్టర్బ్ చేయకూడదు అండ్ నేను కూడా కొన్ని రొమాన్స్ మూమెంట్స్ కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, మళ్ళీ కలుద్దామని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ తను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అక్కడికి మన సాకురా పాప వచ్చి వెంటనే సెంగకు గాని రెమీ కోసం అడుగుతుంది కానీ బట్ మనోడు మాత్రం తను ఆల్రెడీ వెళ్ళిపోయింది అనడంతో ఇంకప్పుడే మన సాకురా పాప విండోస్ క్లోజ్ చేద్దామని చెప్పి విండోస్ దాకా వస్తుందో లేదో అక్కడ ఇష్కావని చూసి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది కానీ బట్ ఆ గ్యాప్లోనే ఇష్కావ గడు యూకీ పాపతో కొంచెం క్లోజ్గా వెళ్తూ ఉంటే ఇంకొకసారిగా దాన్ని చూసిన మన సాకురా పాప ఎంతో ఎమోషనల్ అయిపోతుంది అండ్ దీనికి ప్యారల్గానే సెంగకు గడు తన లవ్ లైఫ్ గురించి ఇంకా తను ఎవరిని ప్రేమిస్తుందని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కానీ బట్ మన సాకురా పాప ఇది పట్టించకుండా సారీ సెంగకు నాకు ఇంటి దగ్గర ఒక పని ఉంది నేను అర్జెంటుకి వెళ్ళాలని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుండగానే మన సెంగకు గడు తన నాపేసి నేను చెప్పే మాటలన్నీ కూడా నువ్వు వినలేదా, సరే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ప్లీజ్ చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా ఆ మాటలకు బాధపడిన మన సాకురా పాప నీకు తెలియదరా నాకు ఎవరు పర్రు అని నీకు ఒక వింత చెబుతున్నా, నేను ప్రేమించిన ఒక అబ్బాయి నేను ప్రపోజ్ చేస్తే తను ఇంకా ఆన్సర్ ఇవ్వకోకుండానే నా ముఖం మీద నన్ను రిజెక్షన్ ఫీల్ చేసి నాకు అసలు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, ఇంతకంటే దరిద్రమైన జీవితం ఎవరికన్నా ఉంటుందా, అది నా దరిద్రమైన జీవితమే అండ్ నా గురించి నాకు తెలిసి కూడా నేను ఎందుకని ఇలా లవ్లో పడిపోయాను నాకు తెలీదు, లిటరల్లీ నా ఎంత చెత్త ఉండే లేదని చెప్పి మన పాప ఏడుస్తూ ఉంటే ఇంకా ఆ మాటలనే సెంగుకు గడు లేదు అలా కాదు నువ్వు నిజంగానే ఎంతో మంచి అమ్మాయివి బట్ నిన్ను పోగొట్టుకున్న వాడే ఒక చెత్త నా కొడుకు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు అండ్ అప్పుడే మనకు డౌట్ వస్తుంది ఇంతవరకు బాగుండే సాకురా పాప ఎందుకని సడన్గా ఇలా చేంజ్ అయిందని చెప్పి ఒక్కసారిగా విండో తాకి వెళ్ళి చూస్తే అక్కడుండే మన ఇష్కావని చూసి సాకురా పాప ప్రేమించినది ఇష్కావనా బట్ ఎందుకని ఇష్కావ తనకు నో చెప్పాడు, తనకి తినకంటే బెటర్ ఆప్షన్ ఎవరైనా దొరికిందా, అయినా సరే మనం ఇష్కావ యొక్క ఫీలింగ్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి తెలుసు తన మనసులో ఎవరున్నారో అది మనం చెప్పేకి లేదన్నట్లు మన సెంగకు గారు తన మనసులో అనుకుంటాడు అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.